ఓం శివాయ నమ శివాయ ఓం శివాయ నమ శివాయ నమ పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర్. అందరికీ సోమవారం పార్వతీ పరమేశ్వరుని ఆశీస్సులు శుభాకాంక్షలు. మనము శ్వాస వదిలేది మన చేతిలో ఉంది. మళ్ళీ శ్వాస తీసుకోవాలి అంటే ఆ పరమశివుని అనుగ్రహం ఉంటేనే వదిలిన శ్వాసని మళ్ళీ మనము తీసుకోగలుగుతాం. మన ఆయుష్ పరమశివునిచే ఆయుష్ ఎన్ని రోజులు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు జీవించబడిందో మన జాతక చక్రంలో ఇవ్వబడింది. సో దాని ప్రకారము మన మనుగడ కూడా సాగుతుంది. మనకి మంచి ఇచ్చున్నాడు, చెడు ఇచ్చున్నాడు పరమశివుడు. నిర్ణయించేది భగవంతుని సంబంధం లేదన్నమాట. ఈరోజు మంచి పని చేసినా అది నీకే సంబంధం, చెడు పని చేసినా నీకే సంబంధం. సెలెక్టింగ్ ఈజ్ యువర్ చాయిస్ అని చెప్పి అస్త్రాలు మీ చేతిలోనే వదిలిపెట్టాడు. మనిషికి సహస్రారము చాలా ముఖ్యమైనది. ఈ ఎనర్జీ సెంటరే అన్ని ఎనర్జీ సెంటర్ని నియంత్రిస్తుంది. ఈ ఎనర్జీ సెంటరే ప్రాపంచికంతో మనకి అనుసంధానం ఉంటూ మన శరీరంలో ఉన్న ప్రాణశక్తిని చైతన్యం అంటారు దాన్ని. ఆ చైతన్యాన్ని సహస్రారం నుంచి సూక్ష్మంగా ఈ ప్రపంచానికి కనెక్ట్ అవుతూ ప్రకృతికి, పంచభూతములకు, సమస్త నవగ్రహాలు, నక్షత్రాలకు మరియు సచ్చిదానంద పరబ్రహ్మకు అనుసంధానం అయి ఉంటుంది. సో దీని ద్వారానే మన కర్మలు రీడ్ అవ్వబడుతుంది. మంచివి రీడ్ అవుతుంది, చెడువి రీడ్ అవుతుంది. మనము మంచి పనులు చేసిన మంచి తరుణంలో అది ఈ జన్మకే కాకుండా తదుపరి జన్మకు కూడా మనకి సార్థకంగా అనుసంధానం అవుతుంది. చెడు పనులు చేసినా అంతే. మనం ఈ జన్మలో కష్టాలు అనుభవించడమే కాకుండా తదుపరి జన్మలో కూడా మనము కష్టాలను కొని తెచ్చుకున్న వారు అవుతాం. ఈ సహస్రారం నుంచి సూక్ష్మంగా స్పిరిచువల్ కార్డ్ అంటారు దీన్ని. సూక్ష్మంగా మనకి భగవంతుడికి కనెక్టివిటీ అయ్యేది ఈ కార్డు కానీ కట్ అయిపోయిందంటే ఈ ప్రపంచంతో మనకి కనెక్టివిటీ కట్ అయిపోతుంది. సో ఈ ప్రపంచంతో మనకి కనెక్టివిటీ కట్ అయిపోయింది అంటే మన తనువు, మనకి ఆఖరి శ్వాస, మన జీవితం ముగించినట్టే లెక్క. సో అది వచ్చి స్ట్రాంగ్గా ఉండడం, పలచగా ఉండడం అన్నది మనం మంచి పనుల్లో, చెడు పనుల్లో ఉంది అని నేను ఇంత మూలంగా చెప్తున్నాను. సో నేను ఎవరికైనా చెప్పాను 40+ దాటిందంటే మనం లయ పరమశివుని ఆధీనంలోకి వస్తాము. ప్రతిదీ మన కౌంటబుల్. అందువల్లే మనం మంచి పనులు, మంచి సత్కర్మలు చేసేలా మనం ఆఖరి శ్వాసకు భగవంతుడు ఇచ్చిన ఆయుష్ ప్రమాణం పూర్తిగా సంపూర్ణంగా అనుభవిస్తూ మనము మంచి కాలాన్ని నిర్దేశించి మంచి ఐహిక సుఖాలు అనుభవించడమే కాకుండా తదుపరి జన్మలో కూడా మనము ఇంకా మేలైన జన్మ పొందుతాము. సో అందుకనే నేను నా ప్రపంచానికి చెప్పడం ఏంటంటే మనం అయినంతలో మంచి పనులే చేస్తాం. బుధవారం నాడు 17వ తేదీ శ్రీరామనవమి వస్తూ ఉంది. ఈ యొక్క కర్మలను ఛేదించుకుపోయేదానికి అద్భుతమైన అస్త్రము రామాయణం. ఆ అస్త్రాలకు అన్నిటికీ అధిపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. అస్త్రాలు సంధించాలన్నా కూడా ఆ భగవంతుని ఒక నైపుణ్యం ఉంటేనే మనం అస్త్రాలు సక్రమంగా సంధించగలుగుతాము. ఈ యొక్క కలియుగంలో మనము ఛేదించుకు రావాలంటే అస్త్ర విద్య నేర్చి ఉండాలి. అస్త్ర విద్య నేర్చుకోవాలి అంటే నథింగ్ బట్ సత్యము, ధర్మము, ప్రేమ, ఈ మార్గాలు మనము అహింస అంటే ఎంతవరకు మనం రక్షించేంతవరకే అహింస. మనం దాటి వచ్చింది అనుకోండి మనము అస్త్రాలు సంధించక తప్పదు. అహింస అవుతుందని మన అస్త్రాలు మన చేతుల్లో పెట్టుకుంటే మనుగడ సాగదన్నమాట. సో రాబోయే శ్రీరామనవమికి అందరూ పానకములు, మజ్జిగ, వడపప్పు వాళ్ళ అయినంతలో మీరు వితరణ చేసినట్లా మీ యొక్క ఆర్ఆర్స్, ఎనర్జీ సెంటర్స్, ఆరోగ్యము అన్ని చెడుకల నుంచి మీరు దాన్ని తొలగింపబడుతూ బయటపడకండి. దాని మూలంగా నా ప్రపంచానికి నేను అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు, పార్వతీ పరమేశ్వరు యొక్క ఆశీస్సులు, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. నమస్తే.